హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో సదరన్ సర్టిఫికేట్ పొందుకోరు దివ్యాంగుల కోసం 6 జిల్లాలకు సంబంధించి ముందస్తు స్లాట్ బుకింగ్ సంబంధించి తేదీలు విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మెదక్ జిల్లా అర్హత గల దివ్యాంగులను గుర్తించి ధృవీకరణ పత్రం అందజేసేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 9 నుంచి సదరం శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 9న దృష్టి లోపం ఉన్నవారికి, 10న శారీరక దివ్యాంగులు, 18న మూగ వినికిడి లోపం, 19న మానసిక దివ్యాంగులకు శిబిరం ఉంటుందని పేర్కొన్నారు. హాజరయ్యే వారు మీ సేవలో ఆన్లైన్ నందు నమోదు చేసుకోవాలని సూచించారు. కేటాయించిన తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరానికి హాజరు కావాలని తెలపడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా దివ్యాంగుల సదరం శిబిరానికి వచ్చేవారు నేడు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. తాండూరులో జూలై 12, 23, 24, 30, 31 తేదీల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు ఇందులో పాల్గొనాలని ఆయన సూచించారు. జూలై 9, 16, 19, 25 తేదీల్లో వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శిబిరం కొనసాగుతుందని కలెక్టర్ గారు తెలపడం జరిగింది. అదేవిధంగా జనగామ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి నిర్వహించే సదరం క్యాంపునకు అర్హులైన దివ్యాంగులు మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని డిఆర్డిఓ ఓ మొగులప్ప ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కేటాయించిన తేదీల్లో ఆధార్, ఫోటో, మీ సేవ రసీదుతో హాజరు కావాలని సూచించారు. 40% తక్కువ వైకల్యం ఉన్న వారికి వివరాల్లో ఆన్లైన్లో ఉంటాయని, నేరుగా క్యాంపులోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి వైకల్య నిర్ధారణపై సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 9వ తేదీ నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఎల్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 9, 16, 23, 30 అదేవిధంగా ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో క్యాంపులు ఉంటాయని పేర్కొన్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగే ఈ క్యాంపులకు దివ్యాంగులు మీ సేవ సెంటర్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రసీదు, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మెడికల్ రిపోర్టులతో రావాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మరో జిల్లాకు సంబంధించి సూర్యాపేట సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి ఈ నెల గడువు ముగిసిన వారు రెన్యువల్ చేసుకోవాలని, ఇందుకోసం మీ సేవా కేంద్రంలో ఆధార్ కార్డు, గడువు ముగిసిన సదరం సర్టిఫికేట్తో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని డిఆర్డిఓ మధుసూదనరావు శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. స్లాట్ బుకింగ్ అయిన తదుపరి మీ సేవా కేంద్రం జారీ చేసే రసీదుతో తేదీ ప్రకారం సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల శిబిరానికి హాజరు కావాలని పేర్కొనడం జరిగింది. ఈ నెల 6, 10, 12, 18, 20, 24, 27, 31 తేదీలో సదరం రెన్యువల్ శిబిరాలు ఉంటాయని తెలపడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకునేలా మార్పులు చేశారని డిఆర్డిఓ శేషాద్రి శుక్రవారం తెలిపారు. దివ్యాంగులు ఎప్పుడైనా దగ్గరలోని మీ సేవా కేంద్రం నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. స్లాట్ అందుబాటులో ఉంటే సదరం శిబిరం వివరాలతో రసీదు వస్తుందని, లేకుంటే దివ్యాంగులు క్రమ సంఖ్య ఆధారంగా స్లాట్ బుకింగ్ అయిన తర్వాత ఫోన్కు మెసేజ్ రూపంలో వస్తుందని వివరించడం జరిగింది. ఏ రోజు ఎక్కడ సదరం శిబిరం జరుగుతుందో పూర్తి వివరాలతో మెసేజ్ వస్తుందని తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 6 జిల్లాలకు సంబంధించి సదరం సర్టిఫికేట్
ముందస్తు స్లాట్ బుకింగ్ తేదీలు అనేది ఈ విధంగా ఉన్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.